ఫ్రెండ్స్ 5 నెలల్లో పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్ వాడిన తర్వాత ఒకటి మాత్రం క్లియర్, ఈ ఫోన్ అందరి కోసం కాదు. మరి ఎవరు దీన్ని బై చేసుకోవచ్చు అండ్ 5 మంత్స్ తర్వాత కూడా ఇది స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా, నెట్వర్క్లో డ్రాప్ ఏమైనా ఉందా, బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉంది, కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రతిదీ మనం డీటెయిల్గా చూద్దాము. అండ్ ఈ 5 మంత్స్ టైం పీరియడ్లో నేను ఈ ఫోన్తో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. అంటే నా రియల్ లైఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ షార్ట్ లిస్ట్లో పెట్టుకున్న వాళ్ళకి అండ్ లాంగ్ టర్మ్లో స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సింది దీని కెమెరాస్ గురించి డిస్కస్ చేద్దాము. బికాస్ మనందరికీ తెలుసు గూగుల్ కెమెరాస్ చాలా బాగుంటాయి. ఒకప్పుడు నేను రెడ్మీ, పోకో అండ్ షామీ ఫోన్స్లో జీకామ్ ఇన్స్టాల్ చేసుకొని వాడేవాడిని. ఎందుకోసం అంటే దాని పోస్ట్ ప్రాసెసింగ్ బాగుంటుంది, ఫొటోస్ బాగా వస్తాయి కాబట్టి చాలామంది చేశారు. నేను ఒక్కనే కాదు, మీరు కూడా చేశారా? కామెంట్ చేసేయండి మీ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో. ఆ జీకామ్ వచ్చేసి దేనికోసం అంటే మనం వాడేది ఫొటోస్ బాగా వస్తాయి కాబట్టి. అలాంటిది పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో ఫొటోస్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు. సో ఫస్ట్ మనం చెప్పాల్సింది దీని కెమెరాస్ గురించే. మనకు రియల్ సైడ్లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 100x వరకు జూమ్ చేసుకోవచ్చు. నువ్వు ఏ కెమెరాతో తీసినా కూడా ఫొటోస్ కన్సిస్టెంట్ గా వస్తాయి. న్యాచురల్ కలర్స్ తో షార్ప్ అండ్ డీటెయిల్డ్ ఫొటోస్ వస్తున్నాయి. నో మేకప్, నో ప్లాస్టిక్ ఫేస్ అండ్ ఓవర్ కలర్స్ చూపియదు. అంటే స్కిన్ ని సాఫ్ట్ చేయడము, లేనిది చూపియడము అలాంటివి ఏవీ లేవు. స్కిన్ టోన్ న్యాచురల్ గా ఉంది, డీటెయిల్స్ రిచ్ గా ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్ లో ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, కానీ పోర్ట్రేట్ లో 1x 2x 3x మాత్రమే ఉంది, దానికన్నా ఎక్కువ లేవు. అంటే దాని అర్థము టెలిఫోటో కెమెరాని వీళ్ళు వాడుకోవడం లేదు. ఎందుకో మరి, బట్ ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ నుండి, కానీ టెలిఫోటోని వీళ్ళు పోర్ట్రేట్లో యూస్ చేసుకోవడం లేదు. యూస్ చేసుకుంటే మనకు 5x 10x దానికన్నా ఎక్కువ మనకు ఫొటోస్ వచ్చేవి. అవి చూడడానికి ఫొటోస్ చాలా బాగుంటాయి. కానీ ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పటికీ కూడా ఆ ఆప్షన్ మాత్రం దీంట్లో లేదు. ఎందుకు ఇవ్వలేదు మరి, ఐ డోంట్ నో. అదేవిధంగా లో లైట్ ఫొటోస్లో నాయిస్ లేదు. ఇక్కడ కూడా కలర్స్ న్యాచురల్గా వస్తున్నాయి. ప్రతి ఫోటోలో స్కిన్ టోన్ ని మెయింటైన్ చేస్తుంది. టెలిఫోటోతో ఇలా 100x వరకు జూమ్ చేసి ఫొటోస్ తీసినప్పుడు అవుట్పుట్ ని ఏఐతో జనరేట్ చేసి ఇస్తుంది. ఇది నాన్ లివింగ్ థింగ్స్ పై పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, కానీ మనుషులు ఉన్నప్పుడు అలాగే చిన్న టెక్స్ట్ అండ్ లోగోస్ ఉన్నప్పుడు బాలేదు. ఇలా దూరంగా ఉన్న దాన్ని జూమ్ చేసి ఫోటో తీస్తే చూడండి ఆ లోగో అండ్ టెక్స్ట్ ఎంత ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుందో. మీకు ఇంకా అర్థం కాకపోతే గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఒరిజినల్ ఫోటో, దీన్ని ఏఐతో రీజనరేట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, ఫోటో బాగా రావాలని ఏఐతో జనరేట్ చేస్తుంది, కానీ వచ్చే అవుట్పుట్ ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఉంటే బాగుండేది. మీరేమంటారు ఇప్పుడే కామెంట్ చేసేయండి. అలాగే ఎయిర్పోర్ట్లో దూరంగా ఉన్న ఇన్ఫర్మేషన్ బోర్డ్ని ఇలా జూమ్ చేసి ఫోటో తీస్తే చూడండి టెక్స్ట్ బాగుంది, విజయవాడ తిరుపతి క్లియర్గా కనిపిస్తున్నాయి, కానీ అదే పర్సన్ని తీస్తే రిజల్ట్ ఇలా వస్తున్నాయి. ఇంకోసారి దూరంగా ఉన్న గేట్ నెంబర్ని ఫోటో తీస్తే రిజల్ట్ ఇలా వచ్చింది. అంటే ప్రతిసారి అక్యురేట్ రిజల్ట్ రాదు. ఇంకా హ్యూమన్ సబ్జెక్ట్ ఉంటే ఎన్నిసార్లు ఫోటో తీసినా కూడా రిజల్ట్ మాత్రం బాగుండదు. అదే నాన్ లివింగ్ థింగ్స్ ఫోటో తీస్తే రిజల్ట్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఇక సెల్ఫీస్ కోసం 42 మెగాపిక్సెల్ లార్జ్ సెన్సార్ ఉంది. రియర్ కెమెరా లాగా దీంతో కూడా ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్, కలర్స్, డీటెయిల్స్ బాగున్నాయి. సెల్ఫీలో 0.7x 1x పోర్ట్రేట్ మోడ్ తో తీసిన ఫొటోస్ ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా సేమ్. రిచ్ డీటెయిల్స్ తో నాయిస్ లేకుండా ఫొటోస్ వస్తున్నాయి. జనరల్ గా మనం ఈవెంట్, ఫంక్షన్ ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఫోటో తీయాలి అంటే ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ లో ఒక 5-6 ఫోటో తీద్దామని అనుకుంటాం కదా, కానీ అలాంటి ప్రాబ్లం ఈ ఫోన్లో ఉండదు. నువ్వు తీసిన ఒక్క ఫోటో అయినా అది పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి తోడుగా మనకు కెమెరా కోచ్ ఉంది. నీకు ఫోటోగ్రఫీ తెలియకపోతే బెస్ట్ ఫోటో ఎలా తీయాలో ఇదే గైడ్ చేస్తుంది. ఇది మాత్రం యాక్చువల్గా రియల్ లైఫ్లో వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ భయ్యా. అంటే నీకు ఫోటోగ్రఫీ తెలియకపోయినా నువ్వు బెస్ట్ ఫోటో క్యాప్చర్ చేయవచ్చు నీ ఫోన్తో. నైస్ కదా. మరి ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. మరి వీడియో సంగతి ఏంటి అంటే డే టైంలో రియర్ అండ్ సెల్ఫీ కెమెరాతో తీసిన వీడియోస్ బాగా వస్తున్నాయి. అదేవిధంగా మీరు దీంతో వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. బికాస్ వీడియోతో పాటుగా ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి దీంతో మీరు వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ లో లైట్లో నాయిస్ వస్తుంది. వీడియోస్లో ఏఐ బూస్ట్ ఉంది, అది ఉన్నా కూడా నాయిస్ అయితే వస్తుంది. అంటే స్టిల్ వీడియోస్ కోసం ఐఫోనే బెస్ట్. వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది. సో వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. బట్ వీడియోస్కి మాత్రం నేను స్టిల్ ఐఫోన్ని ప్రిఫర్ చేస్తా, ఐఫోన్ని రికమెండ్ చేస్తా వీడియో తీసుకోవాలి అనుకుంటే. అలాగే కెమెరాలో నాకు ఒక ఫీచర్ నచ్చలేదు. అదేంటంటే నేను వీడియో రికార్డింగ్ చేద్దాము అనుకొని కెమెరా యాప్ ఓపెన్ చేసి నాకు కావాల్సిన సెట్టింగ్ పెట్టుకొని నేను వీడియో షూట్ చేసిన తర్వాత కెమెరా యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ తిరిగి నేను కెమెరా యాప్ని ఓపెన్ చేస్తే డిఫాల్ట్ సెట్టింగ్లోకి మారిపోతుంది. నేను పెట్టిన సెట్టింగ్లో ఉండడం లేదు. ఇది ఎక్కడికి గులరా బాబు. అంటే నేను షూట్ చేయకుండా ప్రతిసారి కూడా కెమెరా సెట్టింగ్ మారుస్తూ కూర్చోవాలా? ఇది ఎక్కడి హెడ్ఏక్. ఇది మాత్రం ఈ ఫోన్లో నాకు నచ్చలేదు భయ్యా. ఇది సాఫ్ట్వేర్ వైజ్గా నేను గ్లిచ్ అనుకుంటాను, బట్ అలా కాకపోతే మాత్రం బాగుంటుంది. దీన్ని గూగుల్ ప్లీజ్ ఫిక్స్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టెన్సార్కి మహా చెడ్డ పేరుంది. ఓవర్ హీటింగ్, ల్యాగ్, యాప్ క్రాషింగ్ అండ్ స్లో అని. కానీ అది కాదు. దీంట్లో ఉన్నది టెన్సార్ G5 3.78 GHz క్లాక్ స్పీడ్తో వచ్చిన 3 nm చిప్సెట్. డే టు డే పర్ఫార్మెన్స్ వెరీ స్మూత్, యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ ఫాస్ట్గా ఉంది. అండ్ ఇది వెల్ ఆప్టిమైజ్డ్ చిప్సెట్, చాలా బాగా ఆప్టిమైజ్ చేశాడు. అండ్ చాలా టైం తర్వాత నేను టెన్సార్ గురించి పాజిటివ్గా చెప్తున్నా. కానీ స్టిల్ రా పర్ఫార్మెన్స్ మిస్సింగ్. అంటే గేమింగ్ కోసం ఈ ఫోన్ కాదు, కానీ లైట్ గేమింగ్ చేయొచ్చు విత్ డీసెంట్ FPS. గేమింగ్ అండ్ వీడియో రికార్డింగ్లో ఓవర్ హీటింగ్ లేదు. 36-37 వరకు వెళ్తుంది అండ్ వెంటనే కూల్ డౌన్ అవుతుంది. హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ కోసం టైటన్ M2 చిప్ ఇచ్చారు. సామ్సంగ్ తర్వాత ఇదే సాఫ్ట్వేర్ లెవెల్లో కాకుండా హార్డ్వేర్ లెవెల్లో మనకు సెక్యూరిటీని ఆఫర్ చేస్తున్న స్మార్ట్ ఫోన్. దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు బేస్ వేరియంట్ 128GB కాకుండా 256GB ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం బతికించారు. అంటే 128GB ఇస్తే తక్కువ అనిపించేది స్టోరేజ్, బట్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది 256GB బతికించారు. దాంతోపాటు మనకు UFS 4.0 అండ్ DDR5 ఆఫర్ చేస్తున్నారు. డేటా రీడ్ అండ్ రైట్, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా బాగున్నాయి. అలాగే డ్యువల్ స్పీకర్స్ లౌడ్గా ఉన్నాయి. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ టక్ అని ప్రీమియం ఫీల్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. నానో సిమ్ అండ్ ఈ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అంటే దీంట్లో మీరు డ్యువల్ సిమ్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ మన ఇండియా మార్కెట్లో నెట్వర్క్ ఏ విధంగా ఉంది అంటే మాత్రం ఇంత ముందుకు మీరు నోటీస్ చేస్తే పిక్సెల్ ఫోన్స్ మన ఇండియా మార్కెట్లో అది ఎయిర్టెల్ కానీ జియో కానీ మహా చెడ్డ పేరు ఉందన్నమాట. అంటే కాల్ డ్రాప్ కావడం, ఆటోమేటిక్గా కాల్ కట్ కావడం, డేటా స్పీడ్ తక్కువ కావడం అలాంటివి ఉండేవి. బట్ ఈ ఫోన్స్లో అలాంటి ఇష్యూస్ లేవు. 5G, వివో NR, వివో LTE, కాలింగ్ చేసే టైంలో డేటా అప్లోడింగ్ స్పీడ్, డౌన్లోడింగ్ స్పీడ్ అన్నీ బాగున్నాయి. నెట్వర్క్ సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదు. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నెట్వర్క్ వచ్చేస్తే మాత్రం చాలా బాగుంది. అది ఎయిర్టెల్ కానీ జియో కానీ. ప్రజెంట్ నేను యూస్ చేస్తుంది దీంట్లో జియో అనమాట. జియో స్పీడ్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ నేను యూస్ చేస్తుంది 5Gనే, 4G కాదు, మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే మాత్రం వెరీ ఇంప్రెసివ్. బికాస్ ప్రొవైడ్ చేస్తుంది 6.8 ఇంచెస్ QHD ప్లస్ సూపర్ యాక్చువా LTPO డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3300 నీట్స్ పీక్ బ్రైట్నెస్, కలర్స్, షార్ప్నెస్, డీటెయిల్స్ సూపర్. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే వెరీ బ్రైట్, కలర్ఫుల్ అండ్ షార్ప్ డిస్ప్లే. ఒక్కసారి దీనికి మీరు అలవాటు అయితే మాత్రం వేరే డిస్ప్లే వైపు మీరు వెళ్ళరు. అంత మంచి క్వాలిటీ మనకు ఈ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ మీరు డిస్ప్లే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే స్క్రీన్ రెజల్యూషన్లో ఫుల్ HD అండ్ QHD పెట్టుకునే వెసులుబాటు ఈ డిస్ప్లే అయితే మీకు ఆఫర్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నేను QHD పెట్టానో అప్పుడు యాప్ క్రాష్ కావడం, కొన్ని యాప్స్, అదేవిధంగా 120Hz రిఫ్రెష్ రాకపోవడం, ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అది కూడా ఓన్ యాప్సే, గూగుల్వి, క్రోమ్, ప్లే స్టోర్, అదేవిధంగా గూగుల్ ఫొటోస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసే టైంలో ఆ 120Hz స్మూత్నెస్ కనిపించలేదు నాకు. ఏదో 60Hz దానికన్నా తక్కువనే కనిపించింది. అండ్ దాంతోపాటుగా గూగుల్ క్రోమ్ అయిపోయింది, దాంతోపాటు మన గూగుల్ ఫొటోస్ అయిపోయాయి. ఇవి ఆటోమేటిక్గా క్రాష్ అయిపోయేవి, అంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయేవి. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యేవి. అండ్ దాంతోపాటుగా బ్యాటరీ కూడా తొందరగా అయిపోయేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. మరి ఇవి కేవలం నాకు మాత్రమే వచ్చిన ప్రాబ్లమ్సా, లేకపోతే మీలో ఎవరైనా ఫేస్ చేశారా? ప్లీజ్ ఇప్పుడే కామెంట్ చేయండి. కానీ ఎప్పుడైతే నేను ఫుల్ హెచ్డీ పెట్టానో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. అండ్ ప్రజెంట్ నేను ఫుల్ హెచ్డీలోనే వాడుతున్నా. అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫాస్ట్గా ఉంది. అండ్ దాని ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా చేశారు. విజిల్స్ పెద్దగా ఉన్నాయి. అంటే శాంసంగ్, యాపిల్, వివో, ఓపో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న వేరే ఫోన్స్ కంపేర్ చేస్తే మాత్రం దీని బిజినెస్ మీకు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. బట్ ఈ ఇయర్ రాబోతున్న పిక్సెల్ 11 సిరీస్లో ఏమైనా తగ్గిస్తారేమో, వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లేకి అండ్ రియర్ సైడ్లో ప్రొవైడ్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్. అండ్ నేను ఈ యొక్క ఫోన్ని 5 months నుండి వితౌట్ స్క్రీన్ గార్డే యూజ్ చేస్తున్నా. మరి స్క్రాచెస్ ఏమైనా పడ్డాయా అంటే మీరే చూడండి. డిస్ప్లేపై చిన్న స్క్రాచెస్ బోలెడని పడ్డాయి. కానీ డైరెక్ట్గా ఫోన్ని ఇలా చూస్తే అవి కనిపించవు. మంచి లైటింగ్లో ఇలా అటు తిప్పి ఇటు తిప్పి చూస్తేనే కనిపిస్తాయి. మేజర్గా పెద్ద స్క్రాచెస్ ఏమీ లేవు. అయినా కూడా స్క్రీన్ని వాడాలి అంటే వితౌట్ స్క్రీన్ గార్డ్ వాడకండి. స్క్రీన్ గార్డ్ వేయించుకోండి. అది ఏ ఫోన్ అయినా, 10,000 ఫోన్ అయినా, 20K ఫోన్ అయినా, లేకపోతే ₹1,00,000 ఫోన్ అయినా ప్లీజ్ స్క్రీన్ గార్డ్ వేయించుకొని వాడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, OG ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్. ఆండ్రాయిడ్ 16 ఉంది విత్ మెటీరియల్ 3 ఎక్స్ప్రెసివ్. 7 years ఓఎస్ అప్డేట్స్ ఇస్తుంది. బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్, పవర్ఫుల్ అండ్ స్మూత్ యానిమేషన్స్ ఉన్నాయి. డీటెయిలింగ్ బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్ ని ఇలా మూవ్ చేస్తుంటే ఫీడ్బ్యాక్ వస్తుంది. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయ్యి ఇప్పటి వరకు పిక్సెల్ ఓఎస్ ని యూజ్ చేయకపోతే మాత్రం మీరు చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ తక్కువ, కానీ US అండ్ యూరోప్లో ఇప్పుడు చాలా మంది ఐఫోన్ యూజర్స్ పిక్సెల్ ఫోన్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. దీనికి ఒక రీజన్ ఓఎస్ కూడా. అండ్ ఇప్పుడు మనకు రీసెంట్ గా పిక్సెల్ నుండి ఐఫోన్ కి ఎయిర్ డ్రాప్ చేసే ఫీచర్ కూడా వచ్చింది. అలాగే యాప్ ఐకాన్స్, షేప్ అండ్ కలర్స్ ని మార్చుకోవచ్చు. సామ్సంగ్ డెస్క్ లాగా డెస్క్టాప్ మోడ్ లో వాడుకోవచ్చు. ఇంకా తొందరలోనే ఐఫోన్ లాగా గ్లాస్ థీమ్ కూడా తెస్తారంట. మరి ఈ ఓఎస్ లో నాకు నచ్చని పాయింట్స్ ఏంటి అంటే, యాజ్ ఏ స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ గా ఫస్ట్ ది ఈ సర్చ్ బార్ ని డిసేబుల్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ ది డబల్ ట్యాప్ టు స్క్రీన్ ఆన్ ఆఫ్, ఆ బేసిక్ ఫీచర్ దీంట్లో లేదు. దాంతోపాటుగా లాక్ స్క్రీన్లో ఫుల్ సైజ్లో మనకు క్లాక్ విడ్జిట్ లేదు.
ఇవి 3 ఉంటే బాగుండేది, బట్ మిస్సింగ్ అంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏఐ. ఏఐ గురించి చెప్పాలంటే సింపుల్గా ఈ ఫోన్ని స్మార్ట్ ఫోన్ అనకుండా ఏఐ ఫోన్ అనవచ్చు. నీకు ఫోన్లో ప్రతి చోట కూడా ఏఐ కనిపిస్తుంది. వాల్పేపర్స్లో, కీబోర్డ్లో, ఫోన్ యాప్లో, మెసేజింగ్ యాప్లో, కెమెరాస్లో, ఫోటో ఎడిటింగ్లో, వీడియో ఎడిటింగ్లో, మ్యాజిక్ క్యూబ్, స్క్రీన్ షాట్, పిక్సెల్ స్టూడియో, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారుద్ది. నేను సింపుల్గా చెప్పాలంటే నీకు లేటెస్ట్గా ఏదైనా ఏఐ ఫీచర్ వస్తే ఫస్ట్ ఈ ఫోన్కి వస్తుంది. దీనికి వచ్చిన తర్వాత వేరే కంపెనీ ఫోన్స్కి వస్తుంది. అంటే నేను సింపుల్గా చెప్పేది ఏంటి అంటే నీకు లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ కావాలి, అదేవిధంగా లేటెస్ట్ ఓఎస్ కావాలి అంటే పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఈజ్ ద ఓన్లీ చాయిస్ భయ్యా. గుర్తుపెట్టుకోండి, ఓఎస్కి మాత్రం ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. ఈ ఫోన్కి ఆప్టిమేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ స్టాక్ ఓఎస్ వచ్చేసి అన్ని ఓఎస్ కన్నా కూడా స్మూత్గా ఉంటుంది. ఎంత స్మూత్ అంటే మాత్రం పేపర్ కన్నా కూడా చాలా స్మూత్గా మనకు ఇలా స్క్రోల్ చేస్తే బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ మనకు ఈ ఓఎస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. మీరు డెఫినెట్గా ఒక్కసారైనా స్టాక్ ఓఎస్ తప్పకుండా ట్రై చేయాల్సిందే మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే. మర్చిపోకండి నా వర్డ్స్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి డిజైన్ విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసి మనకు గ్లాసీ ఫినిషింగ్తో ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకు ఫ్రేమ్ ఈ విధంగా మెరుస్తుంది అనమాట, బట్ మనకు బ్యాక్ సైడ్లో మెరవడం లేదు. చూడొచ్చు మీరు, ఈ విధంగా మనకు మెరవడం లేదు. అండ్ డిస్ప్లేకి యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ లేదు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేయడం తప్పేమీ కాదు, బట్ ఈ ఫోన్ డిస్ప్లే మీకు ఆఫర్ చేయడం లేదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం మోస్ట్ ప్రీమియం భయ్యా. మనకు రీసెంట్గా వచ్చిన కొత్త ఐఫోన్ 17 అండ్ 17 Pro Maxతో కంపేర్ చేస్తే కూడా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. బట్ ఆ కొత్తగా వచ్చిన ఐఫోన్స్ని పట్టుకున్న ఆ ప్రీమియంనెస్ లేవు. మనకు ఐఫోన్ 15 Pro Max, ఐఫోన్ 16 Pro Max అవి ఇచ్చిన ఫీల్ మాత్రం రీసెంట్గా కొత్తగా వచ్చిన ఐఫోన్స్ మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. ఇది కేవలం నాకు మాత్రమే అనిపించిందా, మీలో ఎవరికైనా అనిపించిందా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అదేవిధంగా వందల వేల ఫోన్స్లో కూడా ఈ ఫోన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకే, ఇది పిక్సెల్ ఫోన్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు బికాస్ ఆఫ్ ఈ డిజైన్ వల్ల. అండ్ ఈ డిజైన్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అంటే కేవలం డిజైన్ పరంగానే కాకుండా దీనివల్ల ప్రాక్టికల్గా యూజ్ ఉంది. అది ఏ విధంగా అంటే, ఒకటి ఈ విధంగా మీరు పట్టుకుంటే చూడండి, ఫింగర్ మీద మనకు ఇది రెస్ట్ అయిపోతుంది, ఫోన్ గ్రిప్ బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ విధంగా మీరు టేబుల్ పైన పెడితే ఈ ఫోన్ కదలదు, అటు ఇటు కదలదు అనమాట. ఇదే ఈ డిజైన్ వల్ల ఉన్న అడ్వాంటేజ్. అంటే ఏదో చూపించడం కోసం మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా యూజ్ ఉందన్నమాట ఈ డిజైన్ వల్ల. వీటన్నిటి రీజన్స్ వల్లనే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్స్ డిజైన్ కన్నా కూడా నాకు పర్సనల్గా దీని డిజైన్ అంటేనే ఇష్టం. పిక్సెల్ ఫోన్స్ యొక్క డిజైన్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఇది డబ్బా అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నా చాయిస్ మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇక దాంతోపాటు వెయిట్ వచ్చేసి కొంచెం హెవీ సైడ్లో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ 232 grams వెయిట్. మరి ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకున్నామని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా, అందుకోసమే వెయిట్ ఇచ్చారు. జస్ట్ జోకింగ్, ఇది నిజం కాదు. కంపెనీ ఏమని చెప్తుంది అంటే పెద్ద బ్యాటరీ ఇచ్చాము అందుకోసమే వెయిట్ పెరిగిందని చెప్తున్నారు. మరి అది ఎంత పెద్ద బ్యాటరీనో దాని గురించి బ్యాటరీ సెక్షన్లో డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ కెమెరా డిజైన్ వల్ల పైవైపు అండ్ కింది వైపు డస్ట్ వచ్చి పడుతుంది. ఇది కొంచెం ఒక హెడ్ఏక్ ప్రాసెసే, కానీ దీంట్లో బెస్ట్ పాయింట్ ఏంటి అంటే దీన్ని మీరు కడిగేయొచ్చు బికాస్ ఆఫ్ ఈ ఫోన్ మీకు IP68 రేటింగ్తో వస్తుంది. అంటే డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. మరకలు పడ్డా లేకపోతే ఏమైనా డస్ట్ పడ్డా ఏం చక్కగా మీరు కడిగేయొచ్చు, ఏం ఫికర్ లేకుండా. ఇది మీకు వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు లార్జ్ 5200 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. శాంసంగ్, యాపిల్ కన్నా పెద్ద బ్యాటరీనే, కానీ స్టిల్ ఈ 3 కంపెనీస్ యాపిల్, శాంసంగ్ అండ్ గూగుల్ కంపెనీ ఏది కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీని యూజ్ చేయడం లేదు వేరే కంపెనీస్ లాగా. అది యూజ్ చేస్తే 6000 mAh, 7000 mAh, ఈవెన్ 10,000 mAhతో కూడా ఫోన్ తీసుకొని రావచ్చు. అండ్ అది ఉన్నప్పటికీ కూడా వెయిట్ పెరగదు. ఈ రోజుల్లో మీరు చూడవచ్చు, OnePlus అయిపోయింది, వివో అయిపోయింది, ఓపో అయిపోయింది, ప్రతి కంపెనీ కూడా ఆ టెక్నాలజీతో మనకు స్మార్ట్ ఫోన్స్ తెస్తున్నాయి. కానీ స్టిల్ ఇప్పుడు కూడా ఈ 3 కంపెనీస్ యూజ్ చేయడం లేదు. మేబీ ఈ సంవత్సరం ఈ 3 కంపెనీస్లో ఒకటైనా ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో ఫోన్ తెస్తుందేమో. వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 45 watts వైర్ ఛార్జింగ్, 25 watts QI2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. మరి బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉంది అంటే మాత్రం ఓవరాల్గా 7 to 8 hours బ్యాటరీ లైఫ్ అంటే ఆన్ స్క్రీన్ టైం మీకు ఆఫర్ చేస్తుంది అండర్ ఐడియల్ సెట్టింగ్స్. అంటే బ్రైట్నెస్ 50 కన్నా ఎక్కువ పెంచవద్దు, వాల్యూమ్ వచ్చేసి 60 to 70% పెట్టాలి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్లో పెట్టాలి, అదేవిధంగా బ్లూటూత్ ఆఫ్ చేయాలి, వైఫై ఆఫ్ చేయాలి అవసరం లేనప్పుడు, దాంతోపాటు హెవీ గేమింగ్ చేయొద్దు. ఈ విధంగా మీరు ఫోన్ని యూజ్ చేస్తే 7 to 8 hours అండ్ 9 hours కూడా వస్తుంది, నాట్ ఏ బిగ్ డీల్. కానీ హెవీ యూజ్లో అంటే QHD+ డిస్ప్లే పెట్టి యూజ్ చేయడం, అదేవిధంగా గేమింగ్ చేయడం, 4K వీడియో రికార్డింగ్ చేయడం, ఆ కండిషన్లో మాత్రం ఈ ఫోన్ మీకు 5 to 6 hours మాత్రమే ఆన్ స్క్రీన్ టైం మీకు ఆఫర్ చేస్తుంది. అందుకోసమే నేను ఈ ఒక ఫోన్ డిస్ప్లేని ఫుల్ హెచ్డీలో పెట్టి మాత్రమే యూజ్ చేస్తున్నా, QHD+ పెట్టడం లేదు. ఎందుకోసం అంటే బ్యాటరీ లైఫ్ పడిపోతుంది కాబట్టి. అండ్ ఇది స్టార్టింగ్లో నాకు ఈ ఫోను 10 hours కన్నా ఎక్కువనే ఆన్ స్క్రీన్ టైం ఇచ్చింది బ్యాటరీ లైఫ్.
నేను యూట్యూబ్లో షార్ట్ వీడియో కూడా పెట్టాను, కానీ బై ద టైం అది తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్గా 8.5 అంటే 7 to 8.5 అవర్స్ వరకు ఆన్ స్క్రీన్ టైం మనకు ఆఫర్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ ఫోన్ మనకు బ్యాక్ సైడ్లో QI2 స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఇచ్చారు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు పిక్సెల్ స్నాప్ అంట. అండ్ దీనికి యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అంటే లైక్ బ్యాక్ కేస్, చార్జర్, హోల్డర్, వాలెట్, ఈ విధంగా యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిని మీరు సపరేట్గా బై చేసుకోవాలి. కానీ కాస్ట్ విషయానికి వస్తే కొంచెం హెవీ సైడ్లోనే ఉంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ గురించి చెప్పాలంటే మాత్రం ఓవరాల్గా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ ఫోన్ మాత్రం హీట్ కావడం లేదు. కానీ ఇన్ జనరల్ ఏదైనా ఫోన్కి మీరు వైర్లెస్ ఛార్జింగ్ పెడితే అది హీట్ అవుతుంది. అంతెందుకు భయ్యా, నా పిక్సెల్ 9A వైర్లెస్ ఛార్జింగ్ పెడితే ఓవర్ హీట్ అయిపోతుంది. కానీ ఈ ఫోన్ మీకు కావడం లేదు. ఇది మాత్రం దీంట్లో ఉన్న అడ్వాంటేజే. సో ఓవరాల్గా నేను ఏమంటా అంటే బ్యాటరీ విషయానికి వస్తే డీసెంట్ బ్యాటరీ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక ఈ ఫోన్కి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే మొత్తం చూసిన తర్వాత డిజైన్ 5 స్టార్, బ్యాటరీ 4 స్టార్, OS 5 స్టార్, డిస్ప్లే 4.5 స్టార్, కెమెరా 4.5 స్టార్, పర్ఫార్మెన్స్ 4 స్టార్, AI ఫీచర్స్ 5 స్టార్. ఇదండి నేను ఈ ఫోన్కి ఇచ్చే రేటింగ్. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఈ ఫోన్ తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు, కానీ ఈ ఫోన్ అందరి కోసం కాదు. ఎవరికైతే పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కావాలో, క్లీన్ OS కావాలో, అదేవిధంగా లేటెస్ట్ OS అండ్ లేటెస్ట్ AI ఫీచర్స్ కావాలో అలాంటి వాళ్ళు బై చేసుకోవచ్చు. దాంతోపాటు పిక్సెల్ కెమెరాస్ కావాలి అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే లార్జ్ బ్యాటరీ కావాలో, అదేవిధంగా హై పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి వాళ్ళు ఈ ఫోన్ మీకోసం కాదు, సారీ. అండ్ ఈ ఫోన్ బై చేసుకుందాం అనుకుంటే మాత్రం చిన్న సజెషన్ ఒకటి ఏంటి అంటే సేల్లో బై చేసుకోండి. లేకపోతే ప్రైస్ డ్రాప్ అయితే ఒక 90,000 80,000 వస్తే మాత్రం తప్పకుండా ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. గూగుల్ స్టోర్లో మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా భారీగా ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర పాత పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఉంటే మీకు అప్ టు 30,000 40,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. కాబట్టి ఎక్స్చేంజ్లో కూడా ఈ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. సో తీసుకోవాలి అనుకుంటే సేల్లో కానీ లేకపోతే ఎక్స్చేంజ్లో కానీ బై చేసుకోండి, కానీ వితౌట్ సేల్లో మాత్రం ఈ ఫోన్ని బై చేయమాకండి. ₹1,00,000 1,25,000 పెట్టమాకండి. సో మొత్తానికైతే ఇదేనండి గూగుల్ పిక్సెల్ 10 Pro XL. ఈ ఫోన్ మీకు ఇలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.